శ్రీ సింహాద్రి అప్పన్న నామస్మరణలతో మారుమోగిపోయిన గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల కోసం గోపాలపట్నం పవన్ రెసిడెన్సీ వద్ద అద్భుతమైన ప్రసాద వితరణ జరిగింది. భక్తుల ఆకలి తీర్చడానికి, భక్తులకు ఉపశమనాన్ని, శక్తిని ఇవ్వడానికి చంద్రనగర్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ వాలంటీర్లు ఏకంగా 16 రకాల రుచికరమైన ప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు నిర్విరామంగా భక్తులకు విశేషంగా సేవలందించారు. వీరికి పవన్ రెసిడెన్సీ కుటుంబాల వారు ఎంతో ఉత్సాహంగా సహకరించారు. కాలినడకన 32 కిలోమీటర్ల యాత్రలో నడిచి అలసిపోయిన భక్తులకు ఈ ప్రసాదాలు కొండంత బలాన్నిచ్చాయి. బాదం పాలు, దద్దోజనం, పులిహోర, కేసరి, శనగలు, కొమ్ము శనగలు, పల్లీలు, బఠానీలు, పొంగల్, బిర్యానీ, ఉప్మా, అటుకులు ఉప్మా, మంచినీరు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులు శివకోటి మధుసూదనరావు పర్యవేక్షణలో ఈ మహోత్సవాన్ని విజయవంతం చేశారు. సింహాచలం తొలిపావంచ నుంచి గిరి ప్రదక్షిణ ఆరంభించి హనుమంతవాక మీదుగా జోడుగుళ్లపాలెం బీచ్ నుంచి తిరిగి ఎంబీపీ కాలనీ, వెంకోజీపాలెం, హెచ్బీ కాలనీ, సీతమ్మధార, పోర్టు స్టేడియం, మాధవధార, ఎన్ఎస్టీఎల్, బుచ్చిరాజుపాలెం మీదుగా గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం నుంచి తిరిగి సింహాచలం చేరుకునే భక్తులకు ఇక్కడి పవన్ రెసిడెన్సీ వద్ద వాలంటీర్లు రకరకాల ఆహారాలు, పానీయాలతో విశేషంగా స్వాగతం పలికారు. ఇలా వీరు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్విరామంగా సేవలందించడం చూసి భక్తులు పరవశించారు. గోవిందనామ స్మరణలు హోరెత్తించారు.